ఎపిసోడ్ 20 సామెతల గ్రంథం జీవితానికి జ్ఞానవంతమైన మార్గదర్శకాలు. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 20వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం కీర్తనల గ్రంథం నుండి మన హృదయాన్ని దేవుని ముందు ఎలా కుమ్మరించాలో మరియు ప్రతి పరిస్థితిలో ఆయన్ను ఎలా స్తుతించాలో తెలుసుకున్నాం. కీర్తనలు మన హృదయం నుండి వచ్చిన మాటలైతే, ఈరోజు మనం చూడబోయే సామెతల గ్రంథం మన జీవితంలో తీసుకునే నిర్ణయాలకు మార్గదర్శకం. ఇది మనకు జ్ఞానాన్ని, తెలివిని మరియు మంచి నడవడికను నేర్పిస్తుంది. సామెతల గ్రంథం ఒక జ్ఞానపు నిధి. ఇది కేవలం పాతకాలపు సలహాలు కాదు, కానీ అన్ని కాలాలకు సరిపోయే దేవుని జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తకంలో ఎక్కువ భాగం సొలొమోను రాజుచేత వ్రాయబడింది. అతను ఇజ్రాయేలు రాజులలో అత్యంత జ్ఞానవంతుడు. అగూరు మరియు లెముయేలు వంటి ఇతర వ్యక్తులు కూడా కొన్ని సామెతలు రాశారు. ఈ సామెతలు క్రీస్తును పూర్వం 900 సంవత్సరాల సమయంలో వ్రాయబడ్డాయి. పుస్తక ఉద్దేశ్యం: జ్ఞానాన్ని బోధించడం. దేవుని భయం జ్ఞానానికి మూలం అని ఈ పుస్తకం బోధిస్తుంది. నిజమైన తెలివిని అందించడం. తెలివి, వివేకం మరియు వివేచన జ్ఞానం మధ్య ఉన్న తేడాను ఇది వివరిస్తుంది. జీవితానికి మార్గదర్శనం. మన వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, డబ్బు వ్యవహారాలు మరియు స్నేహితులతో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. అధ్యాయం 1: జ్ఞానానికి పిలుపు. ఈ అధ్యాయం పుస్తకం యొక్క ఉద్దేశ్యాన్ని పరిచయం చేస్తుంది. జ్ఞానం ఒక వ్యక్తిలా మాట్లాడి యువకులను తన మార్గాన్ని అనుసరించమని ఆహ్వానిస్తుంది. అజ్ఞానులు జ్ఞానాన్ని తిరస్కరించినందుకు వారిని హెచ్చరిస్తుంది. దేవుని భయం జ్ఞానానికి మూలమని మొదటిసారిగా ఇక్కడ ప్రస్తావించబడింది. అధ్యాయం 2: జ్ఞానాన్ని వెతకడం. ఈ అధ్యాయం జ్ఞానాన్ని వెతకడానికి ఒక పిలుపు. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుంటే అది మనల్ని చెడు మార్గాల నుండి, అబద్ధాలు మాట్లాడేవారి నుండి రక్షిస్తుంది. జ్ఞానం మనకు నీతి, న్యాయం మరియు సరైన మార్గాన్ని చూపిస్తుందని ఇది వాగ్దానం చేస్తుంది. అధ్యాయం 3: దేవునిపై నమ్మకం. ఇది దేవునిపై మనకున్న నమ్మకం గురించి వివరిస్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అని చెబుతుంది. దేవుణ్ణి ఘనపరిస్తే ఆయన మనకు ఆశీర్వాదాలు ఇస్తాడని వాగ్దానం చేస్తుంది. అధ్యాయం 4: జ్ఞానమార్గం. ఈ అధ్యాయం తండ్రి తన కొడుకుకు జ్ఞానాన్ని ఎలా పొందాలి మరియు దేవుని మార్గంలో ఎలా నడవాలి అని చెబుతాడు. జ్ఞానం ఒక జీవిత వృక్షం వంటిది. మనం దానిని నిధిగా చూడాలి. అధ్యాయం 5: వివాహ పవిత్రత. ఈ అధ్యాయం వివాహ జీవితం యొక్క పవిత్రత గురించి మరియు వివాహేతర సంబంధాల వల్ల వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. ఇది మనల్ని పాపం నుండి రక్షించడానికి దేవుని జ్ఞానాన్ని కోరమని బోధిస్తుంది. అధ్యాయం 6: సోమరితనం మరియు బాధ్యత. ఈ అధ్యాయం సోమరితనాన్ని చీమతో పోలుస్తూ హెచ్చరిస్తుంది. కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. అబద్ధ సాక్ష్యం, గొడవలు సృష్టించడం వంటి 6 విషయాలను దేవుడు అసహ్యించుకుంటాడని వివరిస్తుంది. అధ్యాయం 7: అవివేకి యొక్క మార్గం. ఈ అధ్యాయం అవివేకి యొక్క మార్గం ఎంత ప్రమాదకరమో వివరిస్తుంది. ఒక యువకుడు ఒక అవివేకి ద్వారా ఎలా మోసపోతాడో, దానివల్ల వచ్చే దుష్ఫలితాలను ఇది స్పష్టంగా చెబుతుంది. అధ్యాయం 8: జ్ఞానం యొక్క మహిమ. ఈ అధ్యాయం జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను, దాని మహిమను చెబుతుంది. సృష్టికి ముందే జ్ఞానం ఉందని, దేవుడు సృష్టిని నిర్మించేటప్పుడు జ్ఞానం ఆయనతో కలిసి ఉందని చెబుతుంది. అధ్యాయం 9: జ్ఞానం మరియు అవివేకం. ఈ అధ్యాయం జ్ఞానం మరియు అవివేకం మధ్య తేడాను చూపుతుంది. జ్ఞానం ఒక విందును సిద్ధం చేసి ఆహ్వానిస్తే, అవివేకం ఒక ప్రలోభాన్ని చూపిస్తుంది. ఈ 2 మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోవాలని మనల్ని హెచ్చరిస్తుంది. అధ్యాయాలు 10 నుండి 15: నీతిమంతులు మరియు దుష్టుల మధ్య తేడా. ఈ అధ్యాయాలు నీతిమంతుని యొక్క నడవడిక, దుష్టుని యొక్క నడవడిక మధ్య ఉన్న తేడాను వివరిస్తాయి. ఒక దుష్టుడు ఎలా నశించిపోతాడో, ఒక నీతిమంతుడు ఎలా ఆశీర్వదించబడతాడో వివరిస్తుంది. అధ్యాయాలు 16 నుండి 24: జీవితంలో జ్ఞానం. ఈ అధ్యాయాలు మన మాటలు
ప్రవర్తన, స్నేహితులు మరియు కుటుంబ సంబంధాల గురించి జ్ఞానవంతమైన సలహాలు ఇస్తాయి. సోమరితనం, కోపం మరియు అబద్ధాలు చెప్పడం వంటి విషయాల గురించి హెచ్చరిస్తాయి. అధ్యాయాలు 25 నుండి 29. హిజ్కియా రాజు యొక్క సేకరించిన సామెతలు. ఈ భాగంలో హిజ్కియా రాజు యొక్క సేవకులు సేకరించిన సామెతలు ఉన్నాయి. ఇవి రాజులతో ఎలా వ్యవహరించాలో, అబద్ధాలు చెప్పడం యొక్క ప్రమాదాలు మరియు నిందలు వేయడం గురించి వివరిస్తాయి. అధ్యాయం 30. అగూరు యొక్క మాటలు. ఈ అధ్యాయం అగూరు యొక్క ప్రార్థన మరియు జ్ఞానవంతమైన మాటలను వివరిస్తుంది. మనకు సరిపడినంత ఆహారం మరియు సంపద ఇవ్వమని దేవుణ్ణి అడుగుతాడు. అధ్యాయం 31. గుణవంతురాలైన భార్య. ఈ అధ్యాయం లెమూయేలు యొక్క తల్లి అతనికిచ్చిన సలహాలు ఉన్నాయి. ముఖ్యంగా గుణవంతురాలైన భార్య యొక్క లక్షణాలను వివరిస్తుంది. ఆమె తన కుటుంబాన్ని ఎలా చూసుకుంటుందో, ఆమెకు ఎంత విలువ ఉందో ఈ భాగం వివరిస్తుంది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, సామెతల గ్రంథం మన రోజువారీ జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకం. 1. దేవుని భయం జ్ఞానానికి మూలం. నిజమైన జ్ఞానం దేవుని భయం నుండి వస్తుందని సామెతలు బోధిస్తాయి. దేవునికి గౌరవం ఇవ్వడం ద్వారానే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. 2. మాటల మీద అధికారం. సామెతలు మన మాటలు ఎంత శక్తివంతమైనవో వివరిస్తాయి. మృత్యువు, జీవము నాలుక వశము అని చెబుతాయి. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. 3. డబ్బు మరియు సంపద. ధనవంతుడుగా ఉండటం తప్పు కాదని, కాని ధనాన్ని ఎలా ఉపయోగించాలో, పేదవారిని ఎలా సహాయం చేయాలో సామెతలు బోధిస్తాయి. 4. సోమరితనం ప్రమాదకరం. సామెతలు సోమరితనాన్ని తీవ్రంగా హెచ్చరిస్తాయి. కష్టపడి పనిచేయడం ద్వారానే ఆశీర్వాదాలు వస్తాయని అవి స్పష్టంగా చెబుతాయి. 5. మంచి స్నేహితులను ఎంచుకోవడం. సామెతలు మంచి స్నేహితులను ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. అవి మనకు సరైన మార్గంలో ఉండటానికి సహాయపడతాయి. 6. వివేకాన్ని అభ్యసించడం. సామెతలు మనకు తెలివిని, వివేకాన్ని ఎలా పొందాలో నేర్పిస్తాయి. ఇది మనకు మంచి చెడులను వివేచించడంలో సహాయపడుతుంది. 7. కుటుంబ సంబంధాలు. ఈ పుస్తకం పిల్లలు తల్లిదండ్రులకు ఎలా లోబడాలి మరియు కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఎలా మద్దతివ్వాలో బోధిస్తుంది. 8. సమయం యొక్క విలువ. ప్రతి సమయాన్ని మనం జ్ఞానంతో ఎలా ఉపయోగించుకోవాలి అని సామెతలు బోధిస్తాయి. 9. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం. సామెతలు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి. కోపం ఎంత హానికరమో చెబుతాయి. 10. పశ్చాత్తాపం మరియు మార్పు. ఒక దుష్టుడు తన మార్గాన్ని మార్చుకుంటే దేవుడు అతన్ని క్షమిస్తాడని మరియు అతనికి జీవితాన్ని ఇస్తాడని సామెతలు బోధిస్తాయి. ఈరోజు మనం సామెతల గ్రంథం నుండి మన జీవితంలో జ్ఞానవంతమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం. ఈ పుస్తకం మన జీవితానికి ఒక పద్ధతిని మరియు దేవుని మార్గాన్ని అనుసరించడానికి ఒక మార్గదర్శకాన్ని ఇస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 21వ పుస్తకం ప్రసంగి గ్రంథం బుక్ ఆఫ్ ఎక్లీషియాస్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ఈ లోకంలో ప్రతీదీ వ్యర్థమేనని, కాని దేవునిని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం ఎంత ముఖ్యమో చెబుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.